తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో మలుపుల తరువాత ఒక కొత్త శకం మొదలయ్యింది. తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు స్టార్ హీరో జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు జరిగిన వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ నేతలు అన్నామలై, నయనార్ నాగేంద్రన్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. విజయ్ తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ జాబితాలో ఎన్ ఆనంద్, ఆదవ్ అర్జున, కెఏ సెంగోటియన్, ఎస్ కీర్తన, కేజీ అరుణ్ రాజ్, పి వెంకటరమణన్, సిఆర్ నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, టీకే ప్రభు ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే విజయ్ ఉచిత విద్యుత్, మహిళల రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్, డ్రగ్స్ నిర్మూలన వంటి కీలక ఫైళ్లపై సంతకాలు చేసి తన మార్కు చూపించారు. మే 4న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా నిలిచింది. విజయ్ స్వయంగా పెరంబూరు నుంచి భారీ మెజార్టీతో గెలవగా ఆయన పార్టీ అభ్యర్థి విఎస్ బాబు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను ఓడించి సంచలన విజయం సృష్టించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీకి 10 సీట్లు తక్కువ కావడంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలు మద్దతు తీసుకున్నారు. దీంతో మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ గద్దెనెక్కారు. ఆయన ఈ నెల 13 లోపు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ వేడుకలో సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీలం రంగు పట్టు చీర కట్టుకొని వజ్రాల నెక్లెస్ తో ఎంతో అందంగా కనిపించిన ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. మే 4న తన పుట్టినరోజున తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె ఫలితాలు వచ్చిన వెంటనే విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. ఇప్పుడు నేరుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చి తన స్నేహితుడైన విజయ్ కు మద్దతుగా నిలిచారు. దాదాపు 60 ఏళ్లుగా సాగుతున్న డిఎంకే, అన్నా డిఎంకేల పాలనకు చెక్ పెట్టి విజయ్ సీఎం కావటంతో తమిళనాడు అంతటా ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.